ఈరోజు మనం సరూర్ నగర్ స్టేడియంలో ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రియాంక గాంధీ గారిని ఇక్కడికి తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ 3 ఏళ్ళు అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే యువ సంగ్రామ సదస్సు చేపట్టిందో దీనికి అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేసింది. ఒకసారి నిరుద్యోగులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఏం చెప్తారు? చెప్పడానికి ఏముందండి, ప్రతిరోజు వార్తల్లో ఉండేదే నిరుద్యోగ అంశం. ఆ ప్రతి బహిరంగ వేదిక మీద అవమానించేది నిరుద్యోగుల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తోంది. ఇది అందరూ చూస్తూనే ఉన్నారు. కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దాన్ని ఎండగట్టేందుకే మాకు ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఒక వేదిక ఏర్పాటు చేస్తే ఆ యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేశారు. దానికి మా పూర్తి మద్దతు తెలిపి మేము దీంతో జాయిన్ అయ్యి మాకు జరిగిన మోసాల్ని ప్రజలకి తెలియజెప్పేదానికి మేము ముందుకు వచ్చినాం. ఓకే అక్క, ఇప్పుడు ఎన్ని రోజులుగా మీరు గత నెల రోజులుగా నిరసనలు ధర్నాలు చేపట్టినప్పటికీ వీళ్ళు డబ్బులు తీసుకొని ధర్నాలు చేస్తున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అనే విధంగా కూడా ఒక రకంగా ఆరోపణలు వచ్చినాయి. ఈ రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీకి మీరు రావడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారు మరి? అవునండి, మేము ప్రతిపక్షం సపోర్ట్ తీసుకుంటే తప్పేంది? అసలు నాకు అర్థంగా అడుగుతున్నా. డెమోక్రసీలో ప్రతిపక్షం లేకుండా డెమోక్రసీ ఉందా? నువ్వు ఇప్పుడు అధికార పక్షం చేయనప్పుడు మరి ఎవరిని అడగాలి మేము వెళ్ళి? అంటే నీ కాలు కింద చొప్పులాగా మేము తిరగాలా? ఎప్పటికీ నిన్నే బతిమలాడుకుంటూ ఉండాలా? మాకు ప్రశ్నించే రైట్ లేదా? ప్రశ్నించాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా పార్టీ సపోర్ట్ తీసుకుంటాం. ఇది 100% తప్పు కాదు. కాన్స్టిట్యూషన్ చదువుతాం మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. కాన్స్టిట్యూషన్ లో ఏముంటుందో మాకు తెలుసు. ఏదో నువ్వు అన్నంత మాత్రాన పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ బ్యాచ్ అన్నంత మాత్రాన ఎవడు పెయిడ్ ఆర్టిస్టులు అయిపోరు. ఒకవేళ అట్లా పెయిడ్ ఆర్టిస్టులు అయితే ఎందుకు కొట్లాడతాం? పైసలు తీసుకొని ఇంట్లో కూర్చుంటాం కదా. మాకు అట్లా అవసరం లేదు. మాకు కావాల్సింది ఉద్యోగాలు. మేము బరాబర్ అడుగుతాం. నువ్వు ఎన్ని నిందలు మా మీద వేసినా వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా అడుగుతాం, సాధించుకుంటాం. మీరు ఎన్నో నిరసనలు చేసిన తర్వాత ప్రభుత్వం లాస్ట్ కు ముఖ్యమంత్రి గారు కూడా మీరు పురుగుల మందు తాగైనా చావండి, నేను ఇవ్వను, గివే ఉన్నాయనే రీతిలో మాట్లాడారు. ఈ రోజు ఈ సభ ద్వారా ఏం చూడవచ్చు? ఫ్యూచర్ లో ఫలితం వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి ఆయనకున్న సంస్కారం ఏంటి అనేది. సో మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి మేము ప్రభుత్వాన్ని వార్న్ చేయబోతున్నాము. మాకు నెక్స్ట్ కావాల్సింది ఏంటో మా డిమాండ్స్ ముందు పెట్టబోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు అది చేసిరు లేదు అని అంటే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి తీరుతాం. యువ సంగ్రామ సదస్సు తర్వాత నిరుద్యోగులకు నిరాశ కలగబోతుందా, ఆశ కలగబోతుందా? ఏం చూడబోతున్నాం? ఖచ్చితంగా హోప్ రైజ్ అవుతుందండి. హోప్ పెరుగుతుంది. హోప్ పెంచుతాము, అందరం కలిసి పెంచుతాం. ఈ రోజు యూనిటీగా అందరం ముందుకు వస్తున్నాము అని అంటే ఇది ఇక్కడితో ఆగిపోదు. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే మేము ముందుకు వచ్చినాము, చేస్తున్నాము. దానికి అవసరమైతే ఏ పార్టీ సపోర్ట్ అయినా మేము బరాబర్ తీసుకుంటాం. దాంట్లో వెనక్కి పోయేదే లేదు. ఖచ్చితంగా కలిసి అడుగు ముందుకేస్తాం. ఓకే అండి, ఇది ఇక్కడ సరూర్ నగర్ గ్రౌండ్ లో ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకుంటాము. ఎందుకు తీసుకోకూడదు? ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు వచ్చేంత వరకు మేము పోరాడతామనే రీతిలో ఇక్కడ నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. మరింత మందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా ఈ సభను నిన్న నుంచి గవర్నమెంట్ అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ పలు నాయకులను కూడా అరెస్ట్ చేసిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. సవితా ఇంద్రారెడ్డి గారు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పలు లీడర్లను కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు చూస్తున్నాయి. ఇక్కడ మాత్రం పూర్తిగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఇక్కడికి ఆల్మోస్ట్ వచ్చి ఉన్నారు. ఇవి విజయవంతం అయ్యే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. అలా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైతే ప్రియాంక గాంధీ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అప్పుడు ఉన్నాడు కదా, అప్పుడైతే టీపీసీ ప్రెసిడెంట్ ఈ సరూర్ నగర్ స్టేడియంలోనే ఏమనంటే యూత్ డిక్లరేషన్ పేరిట ఏటా 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అమలు అని చెప్పేసి చెప్పిండు. దాన్ని తుంగలో తొక్కి అధికారం వచ్చినాక ఒక మాట, అధికారం రాకముందుకు ఒక మాట. మేము ఒకటే చెప్పగలుగుతున్నాం. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్న ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో మాట్లాడి అలాగే రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్పింది. దానికి సంబంధించి ఏమీ అమలు కాలేదు. ఒకవైపు మీరు మా దగ్గర గివే ఉద్యోగాలు ఉన్నాయి, ఒక రకంగా సక్సెస్ అవ్వండి, మేము గివే ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఏదైతే జాబ్ క్యాలెండర్లు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు కదా ఆయన. జాబ్ క్యాలెండర్ ఇస్తాం ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు చెప్పిండు. కానీ ఆయన అసలు 2 లక్షల ఉద్యోగాలు కదా 16,263 పోస్టులు మాత్రమే నింపిండు. మిగతా పోస్టులు గత గవర్నమెంట్లో అయితే కేసీఆర్ గారే వేసిరు. కావాలని ఆయన నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలా తెలుగు విశ్వవిద్యాలయంలో ఇచ్చుడు తప్పితే ఏం లేదు. మేము ఈ వేదిక మహాసంగ్రామ సదస్సు ద్వారా ఒకటే చెప్తున్నాం. నిరుద్యోగులు ఏదైతే నిరుద్యోగులకు ఏ పార్టీ అయితే అండగా ఉంటుందో ఆ పార్టీ వైపే ఉంటాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ బల్మూర్ వెంకట్ కావచ్చు, రియాజ్ కావచ్చు, అలాగే చెనగాని దయాకర్ కావచ్చు, వీళ్ళందరూ సోకాల్ లీడర్స్, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయండి. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాక నిరుద్యోగుల్ని మర్చిపోయారు, కావాలని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఇది మేము చెప్పే పరిస్థితి.
ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? మేము ఒకటే చెప్పగలుగుతున్నాం, ఈ 2 లక్షల ఉద్యోగాలు వేయకపోతే 2.5 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు. ఇప్పటి నుంచి ఇక సంగ్రామం స్టార్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు.